అంటే ఏదైతే ఘర్షణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మనతో ఉన్నారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి వారు బయటకు రావడం జరిగింది. వారితో మాట్లాడి అసలు ఆ ఘర్షణకు సంబంధించిన వివరాలు ఏంటి, వీరిపైన కూడా దాడులు జరిగినాయి, మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఘర్షణకు సంబంధించిన పూర్తి విషయాలు ఏంటి? అన్న, నా పేరు జంగయ్య, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఇంటికి మా సుమనన్న అదేవిధంగా మా పార్టీ నాయకులు అందరం కలిసి కొంతమందిని కలిసి పోయినాం. పోయితే లోపల సీఎం ఉన్న విషయం మనకు తెలియదు. మా ఎమ్మెల్యే కాబట్టి ఎప్పుడైనా కానీ నార్మల్గా పోతాం. కానీ అక్కడ పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గుండాలు అసలు మానవత్వం లేకుండా ఇగో చూసిర్రా, ఇగో మరి షాకులు పెట్టుకొని ఓడిస్తున్నారో ఏమో అర్థమైతలేదు. కానీ ఇగో మొత్తం కోసేసిరు. ఇక్కడ గుద్దుడు, ఇష్టం వచ్చిన తన్నుడు, ఎక్కడంటే అక్కడ తన్నుడు. అసలు మేము చేసిన ఏమైనా ప్రొటెస్ట్ చేసినామా, లేకపోతే ఏమైనా ముట్టడించడానికి వచ్చినామా? మా ఎమ్మెల్యే కాబట్టి మా ఎమ్మెల్యే ఇంటికి వచ్చినాం. అంత మాత్రాన ఎక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇష్టం వచ్చినా కూడా ఈ మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా ఈ పోలీసు వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికినట్లు ఇప్పుడు ఆడ మమ్మల్నే దొబ్బి వాళ్ళు కొడుతుంటే వాళ్ళు మమ్మల్ని రిటర్న్ కొడుతున్నారు. కానీ అవతలోడు కొడుతున్నాడు, వాడిని ఆపాలన్న ఉద్దేశం, వాడిని గుంజాలన్న ఉద్దేశం పోలీసు వాళ్ళు ఒక్కరికైనా ఉన్నదా? ఈ పోలీసు వాళ్ళకి ఇట్లా కాంగ్రెస్ కొంత వాళ్ళకుతుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజం మొత్తం చూస్తుంది. ఇంకొంత ఇట్లా పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు పార్టీకి ద్రోహం చేసి పోవడం కూడా తీవ్రంగా విమర్శించేటటువంటి విషయం. అదేవిధంగా ఆయన పెద్ద మనిషి అయ్యిండు. ఒక 10 మందికి చెప్పేటటువంటి ఒక పెద్ద మనిషి నీకేం తక్కువ చేసినారు బీఆర్ఎస్ పార్టీలా? నీకు ఉన్నటువంటి ప్రియారిటీ నాకు తెలిసి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ప్రభుత్వంలో ఒక్కరికి ఇట్లా అవకాశం అంతగానో అవకాశం లేదు. స్పీకర్గా చేసిండ్రు, మంచి సీఎం పక్కనే ఉండవు. ఇలాంటి పెద్ద మనిషి 10 మందికి చెప్పాలి. కానీ మీలాంటి వ్యక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడం ఇది సిగ్గుమాల చర్య. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇంతకుముందు కార్యకర్తలు ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేయడము మనం అక్కడక్కడ జిల్లాలో కూడా చూసినాం. ఇప్పుడు మీ విద్యార్థి నాయకులపైన, ఉద్యమ నాయకులపైన చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీన్ని? నేనేమంటున్నా అంటే వాళ్ళు కావాల్చుకునే ఎవరైతే ఉన్న వ్యక్తులను టీఆర్ఎస్ పార్టీని భయపెట్టాలి, నాయకులను భయపెడితేనే మాత్రం వీళ్ళు భయపడతారు, వీళ్ళని కొడితేనే మాత్రం ఉంటారు. కొన్ని దగ్గర అక్కడ కొల్లాపూర్ ఆ ఏరియాలో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులని కాంగ్రెస్ వాళ్ళు అంటే మీరు ఏంది ఆంధ్ర రాజకీయాలు చేస్తుందా, ఫ్యాక్షనిజం నడుస్తుందా? తెలంగాణ గడ్డ అంటే ఉద్యమాల గడ్డ. పోరాట పట్టిమదల నీది మైనస్ ఉంటే ప్రజలు వ్యతిరేకిస్తారు, ఇది ప్లస్ ఉంటే స్వాగతిస్తారు. మమ్మల్ని మాది వ్యతిరేకం అంతేగాని పోరాట తత్వం ఉండాలి. అంతేగాని ఇది దాడులు చేయడం, చంపేయడం అనేది ఇవి తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎట్లా చూస్తారు మరి? ఇవాళ మీ పైన జరిగింది, రేపు ఇంకోరి పైన జరగవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటితో కథమైపోతుంది, ఇక బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ పార్టీ ఉద్యమాల పార్టీ. ఈ పార్టీకి పోరాట తత్వం ఉన్నది. ఈ పార్టీ ఏర్పడేటప్పుడు అయితే అట్లే కాంగ్రెస్ ఏర్పడలేదు కదా, ప్రభుత్వం నుంచి డైరెక్ట్ రాలేదు కదా. ఒక్కొక్క సీటు 2 ఎంపీ సీట్ల నుంచి 10 మంది ఎమ్మెల్యేల నుంచి పుట్టుకొచ్చిన పార్టీ కాబట్టి ప్రజలకి ఇట్లా మమ్మల్ని ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే కరెంటు పోతుంది, చాలామంది ఇట్టుకుంటారు, సంక్షేమ పథకాలు ఇస్తలేరు, ఆయన చెప్పినటువంటి మాటలు ఇస్తారు. నిన్ననే నిరుద్యోగ విద్యార్థులు లేదా దీక్షలు చేసిర్రు, వాళ్ళు ఇట్లా తిరుగుతున్నారు. వీళ్ళు మాయ మాటలు చెప్పి మొత్తం ఓట్లు వేసుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం కలుస్తలేరు. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు, ఎవరిని చెప్పుకోవాలి మా బాధలు, ప్రజలు ఎవరు చెప్పుకోలే బాధలు అంటని తీవ్రంగా ప్రజలు ఇట్లా వ్యతిరేకిస్తున్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని కంపల్సరీ ఓడగొడతారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం.